కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు మంచి స్నాక్స్ అండి మీకు చూపించడానికని వచ్చేసాను. మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే షుగర్ పేషెంట్లకు కూడా మంచిది అనమాట అండి. మనం అది బయట తెచ్చుకుని తినేదానికన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలు తిన్నా మనం తిన్నా కూడా బాగుంటుంది. బెల్లం కూడానండి. మనకి ఏంటంటే ఇలా 7 సెలవులు స్నాక్స్ అనమాట. మనం దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఎలాగో చూపిస్తారు మీకు, చూడండి. ఇదిగోండి 7 సెలగుళ్ళు. మనం 7 సెలగుళ్ళు మనం మామూలుగా ఎండిన గింజలే కొనుక్కొని తెచ్చుకుని మనం నానబెట్టుకోవాలన్నమాట. ఒక 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత మనం కుక్కర్లో పెట్టుకుని మనం ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకుని విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుని అవి చల్లారిన తర్వాత మనం తీసుకుని మనం దాంట్లోకి కావాల్సిన పదార్థాలు కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ, టమాటా, ఒక టమాటా, కొంచెం మసాలా అన్నమాట. లాలిక్కాయ, లాంగ్ మొక్కలు, లాలిక్కాయ, మనకు దాసిన చెక్క, పళ్ళలో ఒక 2 రేకలు నేను వేపి మసాలా అయ్యి కొద్దిగా మిక్సీ కొట్టాను అనమాట. నేను ఇంట్లోదేనండి తయారు చేసాను దాన్ని. ఒక నిమ్మ చెక్క, మనకి కొద్దిగా మిక్చర్, ఇవన్నీ మనం గింజలు ఉడకబెట్టేసుకున్న తర్వాత కలుపుకుందాం. కలుపుకుండే విధానం చూపిస్తాను ఉడకబెట్టుకున్నాక. ఓకే అండి. మనకి కుక్కర్లో పెట్టేసుకున్నాం. మనకి ఉడికిపోతుంది. ఇదిగో చూసారా, చక్కగా ఉడికిపోయి మనకి. ఇవి ఇందులో వాటర్ కూడా తీసేసుకుందాం. వాటర్ తీసేసుకుని మనం ఉడకబెట్టేసుకుని ఇందులో వేసేసుకుని మనకి కారం, మనం గింజల్లో కూడా కొద్దిగా మనం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్నాం. మళ్ళీ కొంచెం వేస్తున్నాను, మనం చూసుకుని వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ, టమాటా, మనం తయారు చేసుకున్న మసాలా కొద్దిగా. మనకి ఇదంతా రెడీ అయిపోయిందండి స్నాక్స్. చక్కగా ఇదిగో చూసారా, మనకి బయట తీసుకునే దాంట్లాగే ఉందన్నమాట. చూసారా, స్నాక్స్ చక్కగా మనకి రెడీ అయిపోయింది. పిల్లలు మనం బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెట్టుకోవచ్చు. మనమైనా సరే సాయంత్రం స్నాక్స్ చక్కగా తినొచ్చు అనమాట. మనకి ఇది కడుపు నిండిపోద్ది. మనకి బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, న్యాచురల్ ఫుడ్ అనమాట ఇవన్నీనండి మనం. ఓకేనండి. ఇది చూసారు కదా, స్నాక్స్ రెడీ చేశాను మీకు. మీరు కూడా ఎలా తయారు చేసుకుంటానండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తా. ఓకే, బాయ్.